హాయ్ ఫ్రెండ్స్. మనం సినిమాలో చాలామంది డాన్స్‌ని చూసుంటాం. కానీ వాళ్ళు ఒక రియల్ లైఫ్ డాన్ గురించి తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన క్రిమినల్. ఒకప్పుడు ప్రపంచంలో 7వ అత్యంత ధనికుడు. కానీ అతను సంపాదించిన డబ్బుతో కాదు, భయంతో. 1970ల చివర్లో అతని సంపాదన $25 బిలియన్. అదే సమయంలో అతని దేశమైన కొలంబియా దేశం యొక్క మొత్తం జీడీపీ కేవలం $35 బిలియన్. ఈ ఒక్క మనిషి తన దేశపు ఆర్థిక వ్యవస్థలో 65% డబ్బును చేతిలో పెట్టుకున్నాడు. అతని పేరు పాబ్లో ఎస్కోబార్. అసాధారణమైన అతని ప్రయాణం. చిన్నప్పుడు ఒక న్యాయవాది కావాలని కలను కన్నాడు. కానీ పేదరికం అతన్ని కూడా నేర్పింది, పవర్ అనేది డబ్బులో మాత్రమే ఉందని. ఆ సంకల్పంతో చదువు వదిలి క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. చిన్న చిన్న దొంగతనాలు, కిడ్నాప్లు, ఆ తర్వాత మర్డర్ల వరకు చేరాడు. కానీ అతని సామ్రాజ్యానికి నిజమైన పునాది పడింది మాత్రం డ్రగ్ ట్రాఫికింగ్తో. తన దేశంలో ప్రజలకి పాబ్లో ఒక హీరో. పేదలకు ఇళ్ళు, పాఠశాలలు, ఆసుపత్రులు కట్టించాడు. అందుకే అతన్ని కొలంబియా రాబిన్ హుడ్ అని పిలిచేవారు. ఆ మంచి పేరును అడ్డం పెట్టుకొని పార్లమెంటుకి ఎన్నికై రాజకీయాల్లో ప్రవేశించాడు. కానీ అదే రాజకీయాలు అతని పతనానికి మొదటి మెట్టు అయ్యాయి. అతని స్తోత్రం ఒక్కటే, ప్లాటా ఓ ప్లోమో, అంటే డబ్బు తీసుకుని నా పక్షాన ఉండు, బతుకు, లేక నాకు వ్యతిరేకంగా వెళ్ళి చావు. ఈ భయంతో మంత్రులు, పోలీసులు, న్యాయమూర్తులు అందరినీ తన కంట్రోల్కి తెచ్చుకున్నాడు. అమెరికా చేతుల్లో పడిపోవడానికి భయపడ్డ పాబ్లో, నేను కొలంబియా జైల్లో ఉంటాను, నా నియమాల ప్రకారం అని ఒప్పందం చేసుకున్నాడు. లా కెథడ్రల్ అనే ఒక 5 స్టార్ రిసార్ట్ లాంటి చైన్ను తాను నిర్మించుకున్నాడు. కానీ అక్కడి నుంచి తన డ్రగ్ సామ్రాజ్యాన్ని నడిపించాడు. చివరికి ప్రభుత్వం అతను నిజంగా జైల్లో ఉంచాలని ప్రయత్నించగా పాబ్లో తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతను వెనుకపడ్డారు కొలంబియన్ ఆర్మీ, అమెరికన్ డిఈఏ మరియు అతని శత్రువులైన లాస్ పెప్స్ అనే మృత్యు గుంపు. డిసెంబర్ 2, 1993 మెడిలిన్ నగరంలో ఒక బిల్డింగ్ టాప్పై పోలీసులు చుట్టుముట్టగా పాబ్లో కాల్పుల్లో మరణించాడు. కొందరు అతడు తనను తానే కాల్చుకొని చనిపోయాడు అంటారు. తన మాట ప్రకారం జీవించాడు. నన్ను అమెరికా జైల్లో చంపడం కంటే నా నేల మీద పడి చావటం మిన్న అతని అంత్యక్రియలో లక్షలాది మంది తరలి వచ్చారు. ఎందుకంటే చాలా మందికి అతను ఒక మెస్సయ్య, కొందరికి దెయ్యం. అతని పేరు ద కింగ్ ఆఫ్ కొకైన్. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ లార్డ్గా చరిత్రలో నిలిచారు. మీరు అతన్ని ఏమంటారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.